మాధవిలత ఒక స్టైలిష్ మాధవిలత. ఆమె ఎట్లాంటిదంటే ఆమె ఆమె కోవై సర్లా అని ఒక యాక్టర్ ఉన్నది. కోవై సర్లా కన్నా ఎక్కువ, బ్రహ్మానందం కన్నా తక్కువ. ఈమె ఒక ఆర్టిస్టు, ఒక క్యారెక్టర్ పోషిస్తుంది. 13 తారీఖు రోజు ఎన్నికలు అవుతాయి, మే 11. ఆ రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత 14వ రోజు ఈమె ప్యాకప్, ఈమె గింతే. ఆ తర్వాత మీరు అంటున్నారు చూడు, ఆమె ఎక్కడ కనబడది, ప్రజలు చర్చించుకుంటారు. ఇది 100% సత్యం. ఇంకోటి ఆమె చెప్తుంది ధర్మం చెప్తుంది. నాకన్నా గొప్ప హిందువాది ఆమె. విరంచి హాస్పిటల్ పెట్టి రోగుల నుంచి దండిగా బిల్లులు వేసి వాళ్ళ రక్తం దాగింది మాధవిలత. ఇవాళ ఆమె ఆదాయము చూడండి మీరు, ఆమె అఫిడేవిట్లా కరోనా కన్నా వెనుక తక్కువ, కరోనా తర్వాత ఎక్కువ. ఇది ఎట్లయితుందండి? కరోనాలో అందరు ఆస్తులు వల్లగొట్టుకున్నారు కదా, ఈమె ఆస్తులు ఎట్లా పెరిగినాయి కరోనా తర్వాత? అంటే ఆ హాస్పిటల్ని దండే ఉపయోగించుకుంది రోగుల. వాళ్ళు ప్రాణభయం ఉందని ఈమె దగ్గరికి వస్తే చాలు మొత్తం పిండుకున్నది, ధనం అంతా పెంచుకున్నది. ఆమె అఫిడేవిట్ చూడండి, మొత్తం ధనం పెంచుకున్నది. కరోనా తర్వాత ఇంకా పెద్ద కోటీశ్వరాలు అయింది. ఈమె ధర్మం గురించి చెప్తుంది. ఈమె ఎట్లా చెప్తుంది అంటే అసలు సేవల మదర్ తెరీసా తర్వాతనే, నా తర్వాతనే మదర్ తెరీసా అంటుంది. సేవల నా తర్వాతనే మదర్ తెరీసా అంటుంది. ఇక ఉద్యమం అంటేనో అన్నా హజారే నా తర్వాతనే అంటుంది. అన్ని బూటకం, హిందుత్వం నెత్తి మీద ఎత్తుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఈమె పెద్ద యాక్టర్. ఈమె ప్రజలు ఇవాళ మీ యూట్యూబ్లో మీ ఛానల్ పుణ్యమా అని ఆమెను ముంగడ పెట్టిర్రు. ఆమె మాట్లాడుతూ పోయింది. అది ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకుంటుర్రు. ఎన్నో ట్రోళ్ళు చూసినా, విమానంలో నీళ్ళ బాటలు మంచి నేను ఈ సేవకర్త అన్నట్టు చెప్పుకోవడం ఎంత హాస్యాస్పదం. అది సిగ్గుచేటు. అది విమానం అసలు మీరు ఆమెని అసలు కన్సిడర్ చేయట్లేదా? ఆమెకు నాయకత్వ లక్షణాలే లేవు. ఆమె సామాజిక స్పృహ లేనటువంటి లేడీ. ఇవాళ నాకు అసలు ఇంతమంది పోటీ చేస్తున్నారు కదా, ఆమెను గ్రేడ్లలో తీసుకుంటే లీస్ట్ గ్రేడ్ ఆమె. ఇప్పుడు ఆమె హిందుత్వవాది అని చెప్పుకుంటుంది. మీరు చెప్పినట్టు బాగా పైసలు ఉన్నాయి అనుకుందాం. మరి పైసలు ఉన్నప్పుడు, హిందుత్వవాది ఉన్నప్పుడు జనము అట్రాక్ట్ కారా ఆమెకి? నేనేమంటున్నా, హిందుత్వవాది కదా. ఇవాళ ఆమె విరంచి సంస్థ, నా సంస్థలు కూడా ఉన్నాయి, 16 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నా సంస్థ పేరు హైందవి విద్యా సంస్థలు. హైందవి అంటే హైందవ ధర్మం. హైందవి అని అంటే సనాతన మూలాల నుంచి వచ్చినటువంటి ధర్మం కాబట్టి హైందవి అన్న పేరు పెట్టుకున్నా. ఇది మీకు ఎక్కడ కూడా రేర్ అంటే రేర్. ఇక ఇలాంటి పేర్లు ఎవరు పెట్టుకోరు. నేను అంత కరుడుగట్టిన హిందుత్వవాది నేను. ఆమె కరుడుగట్టిన వ్యాపారవేత్త. ఇవాళ హిందుత్వవాదికి ఇంకో నిదర్శనం ఇస్తున్నా. ఒకటి నా కళాశాలలో ఇక్కడ మాది బేగం బజార్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అని ఉంటుంది. దాని అధ్యక్షుడు రాఘవరెడ్డి గారు, దాని ట్రెజరర్ వచ్చి కరోడిమల్ గారు, దాని జనరల్ సెక్రటరీ వచ్చి డాక్టర్ భగవంతరావు గారు.